ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 31 రోజులు అవుతా ఉంది. నెల రోజులు దాటినప్పటికీ అందులో చిక్కుకున్న 7 మంది మాత్రం ఆచూకీ లభ్యం కావడం లేదు. ప్రతినిత్యం అన్వేషణ కొనసాగుతా ఉంది. లోపలికి వెళ్లాలంటే భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి లోపల 40 మీటర్లు కూడా డేంజర్ జోన్ గా ప్రకటించి దానికి కంచె కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే అధికారులు నిరంతరం అన్వేషణ చేయిస్తున్నప్పటికీ కూడా ఫలితం అయితే దక్కడం లేదు. దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అధికారికంగా సిఎస్ శాంతాకుమారితో పాటు కలెక్టర్ పదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కూడా సమావేశంలో పాల్గొని దానికి సంబంధించినటువంటి పురోగతి రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి అంశం కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రెస్క్యూ అయితే కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని వెంటనే నియమించాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు ముందుకు సాగాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాల బాధ అయితే వర్ణనాతీతం. ఇప్పటి వరకు వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి పరిస్థితి, దయనీయమైన పరిస్థితి అని చెప్పేసి ఎవరైతే లోపల చిక్కుకుని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణన ప్రారంభమైంది. నల్లమల ప్రాంతంలోని బ్లాక్ 3లో కొల్లాపూర్, అచ్చంపేట, లింగాల పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పాటు బయాలజిస్ట్ అధికారులంతా కూడా సంయుక్తంగా పులుల గణన ప్రారంభించారు. కెమెరాల ఆధారంగా గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం 9 పులులు ఉండేవని చెప్పేసి ఈసారి వాటి కదలికల ఆధారంగా, వాటి పాదాల ముద్రల ఆధారంగా ఈసారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్తో పాటు బయాలజిస్ట్ రజనీకాంత్ తెలిపినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అటవీలో కెమెరాలు ఉండడం వల్ల వన్యప్రాణుల కదలికలతో పాటు అక్రమ కలప అరికట్టడంతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో అటవీ దినోత్సవం సందర్భంగా పులుల గణన ప్రారంభమవుతుందని చెప్పేసి వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.